మంచిర్యాల జిల్లాలో అమ్మకానికి అవుట్సోర్సింగ్ ఉద్యోగాలు ఉన్నట్టుగా కూడా ప్రచురించారు. బెల్లంపల్లి ఏరియా ఆసుపత్రిలో వసూళ్ల పర్వం కూడా ఉన్నట్టుగా మనకు తెలుస్తుంది. 1,00,000 నుంచి 2,00,000 వరకు వసూలు చేస్తున్నట్టుగా కూడా తెలుస్తుంది. బెల్లంపల్లి ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో స్వీపర్ పేషెంట్ కేర్, అదేవిధంగా సెక్యూరిటీ గార్డ్, వెస్ట్ కంట్రోల్ పనుల నిర్వహణ కోసం ఓ అవుట్సోర్సింగ్ ఏజెన్సీకి కాంట్రాక్ట్ ఇచ్చినట్టుగా కూడా తెలుస్తుంది. ఏజెన్సీ కాంట్రాక్ట్పై రాజకీయంగా ఒత్తిడి పెంచుతున్నారు పలువురు. ఉద్యోగానికి 1,00,000 నుంచి 2,00,000 రూపాయల వరకు వసూలు చేస్తున్నట్లుగా కూడా సమాచారం మనకుంది. దీని గురించి మరింత సమాచారాన్ని మా మంచిర్యాల ప్రతినిధి నవీన్ అందిస్తారు. నవీన్, చెప్పండి అక్కడున్న తాజా సమాచారం. నరేష్, చెప్పండి అక్కడున్న తాజా సమాచారం ఏంటి నరేష్? ఇటు అవుట్ సోర్సింగ్ ఉద్యోగాలు అంగట్లో సరుకులా మారాయి. దీనికి సంబంధించి అందిన నిరుద్యోగుల నుంచి నిరుద్యోగాన్ని ఆసరాగా చేసుకుని అందిన కాడికి దండుకుంటున్నటువంటి పరిస్థితి కొంతమంది చోటామోటా నాయకులు చేస్తున్నటువంటి పరిస్థితి మనకు నెలకొంది. మంచిర్యాల జిల్లాలోని బెల్లంపల్లి ప్రభుత్వ ఆసుపత్రిలో ఇటు స్వీపర్, సెక్యూరిటీ గార్డుతో పాటు పేషెంట్ కేర్ కు సంబంధించి, అలాగే పేస్ట్ కంట్రోల్ కు సంబంధించినటువంటి విధుల నిర్వహణ కోసం ప్రభుత్వం అవుట్ సోర్సింగ్ ఏజెన్సీ ద్వారా టెండర్లను నిర్వహించింది. మరి దీనికి సంబంధించినటువంటి టెండర్ల నిర్వహణ కోసం కొంతమంది పోటీదారులు, ఏజెన్సీదారులు టెండర్లు వేశారు. దానికి సంబంధించి ఒక ఏజెన్సీకి కాంట్రాక్టు దక్కగా ఇందులో పనిచేసే 25 మందికి పైగా నిరుద్యోగులను దీనికి సంబంధించి విధులు నిర్వహించేందుకు కూడా వారికి కాంట్రాక్టు దక్కింది. మరి ఈ క్రమంలోనే అందరూ ఇన్ఫర్మేషన్ తెలుసుకున్నటువంటి స్థానిక చోటమోట నాయకులు ఎవరైతే ఉన్నారో వారు ఈ కాంట్రాక్ట్ నిర్వహణపై ఒత్తిడి తెచ్చి, రాజకీయంగా ఒత్తిడి తీసుకొచ్చి తమకు కూడా దీనిలో ఏజెన్సీ మన ద్వారా రిక్రూట్మెంట్ చేసేటువంటి నియామకాల్లో తమకు కూడా వాటా ఇవ్వాలంటూ ఒత్తిడి తీసుకొచ్చారు. మరి ఈ క్రమంలో వారి ఒత్తిడికి తలొగ్గినటువంటి సదరు ఏజెన్సీ నిర్వాహకుడు అందుకు గాను కొన్ని ఉద్యోగాలను వారు సిఫారసు చేసినటువంటి వ్యక్తులకే ఇచ్చేందుకు కూడా అంగీకరించాడు. మరి ఈ క్రమంలోనే ఒకరిద్దరు నేతలు కొంతమంది అంటే పేద వర్గానికి సంబంధించిన వారికి సిఫారసు చేయగా మరికొంతమంది అంటే వారు నిజేద్యమించి ఎలాంటి అవినీతికి అక్రమాలకు తావు లేకుండా కొంతమంది పేదవారికి సిఫారసు చేయడం జరిగింది. మీరు మిగతా సంబంధించినటువంటి నాయకులు ఎవరైతే ఉన్నారో వారు సుమారు 15 వరకు ఈ నిరుద్యోగులకు సంబంధించి ఇటు ఉద్యోగాలు కల్పించేందుకు వారి నిరుద్యోగాన్ని ఆసరాగా చేసుకుని సుమారు 1,00,000 నుంచి 2,00,000 వరకు కూడా వారి దగ్గర నుంచి వసూలు చేశారని చెప్పేసి కొంత సమాచారం ఉంది. మరి దీనికి సంబంధించినటువంటి వీరు ఏవైతే నాయకులు ఎవరైతే ఉన్నారో స్థానికంగా ఓ రాజకీయ పార్టీకి అనుబంధంగా ఉన్నటువంటి వారి నాయకులు వీరి రాజకీయ ఒత్తిడికి తలగి ఈ క్రమంలోనే ఇలాంటి వసూల పర్వానికి తెరలేపినట్టుగా తెలుస్తోంది. మరి ఈ క్రమంలోనే ఇటు దీనికి సంబంధించినటువంటి ఎలాంటి ఫిర్యాదులు కూడా అందలేదు. మరి వారి నిరుద్యోగాన్ని ఆసరాగా చేసుకుని రాబోయే రోజుల్లో కూడా ప్రస్తుతం ఉన్నటువంటి అవుట్ సోర్సింగ్ ఉద్యోగాలు ఏవైతే ఉన్నాయో వాటి పర్మనెంట్ అవుతాయని చెప్పేసి చెప్పి మాయమాటలు చెప్తున్నటువంటి డాంబికాలు ప్రదర్శించినటువంటి చోటమోట నాయకులకు మాయమాటలు నమ్మినటువంటి నిరుద్యోగులు వారి పర్మనెంట్ అవుతాయన్నటువంటి ఆశతోటి కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ఇటీవల కాలంలో కొన్ని నూతన ఉద్యోగాల కల్పనతో పాటు కొంతమంది రెగ్యులరైజ్ చేసేందుకు కూడా అవకాశాలు కల్పించినటువంటి నేపథ్యంలో వారి మాయమాటలు నమ్మి వీరికి అప్పు సప్పు చేసి తీసుకొచ్చినటువంటి మనకి 1,00,000 నుంచి 2,00,000 వరకు తీసుకొచ్చి వారి చేతుల్లో పెట్టి ఉద్యోగాలు పొందినట్టు కూడా కొంతవరకు సమాచారం ఉంది. దానికి సంబంధించినటువంటి ఆసుపత్రి వర్గాల్లో కూడా చర్చనీయాంశమైంది ఇటువంటి ఘటనలు. మరి ఈ క్రమంలోనే దీనికి సంబంధించిన మరి ఏ విధమైనటువంటి పారదర్శకత లేకుండా వారి అవుట్సోర్సింగ్ ఏజెన్సీ వారిని ఒత్తిడి తీసుకొచ్చి చేసినటువంటి నాయకులు ఎవరైతే ఉన్నారో అందిన కాడికి దండుకుంటూ నిరుద్యోగులను ఆసరాగా చేసుకుని వసూళ్ల పర్వానికి తెరలేపినటువంటి క్రమంలోనే ఇటు కొంతమంది అసలు పేదవారికైతే అన్యాయం జరుగుతున్నటువంటి కొంతమంది వాపోతున్నటువంటి పరిస్థితి ఉంది. మరి దీనికి సంబంధించి మరి ఈ విధమైనటువంటి క్రమంలోనే ఇట్లా వసూళ్ల పరం జరిగిందని చెప్పేసి అంటే అధికారులను కూడా సంప్రదించినటువంటి క్రమంలో అది మాకు ప్రభుత్వానికి ఎలాంటి సంబంధం లేదని అవుట్ సోర్సింగ్ ఏజెన్సీ ఏదైతే ఉందో వారికి సంబంధించినటువంటి కాంట్రాక్టు సదరు నిర్వాహకునికి సంబంధం ఉంటుంది, దానికి మాకు ఎలాంటి సంబంధం లేనట్టు వారు వివరణ ఇవ్వడం జరిగింది. లక్ష్మీనాథ్, అయితే నరేష్, చెప్పండి ఇప్పుడు ఎవరైతే ఉన్నారో ఈ పరిస్థితి నుంచి అక్కడ ఉన్న సిచ్యువేషన్ మొత్తంలో ఉద్యోగాలను అమ్ముకోవటం అనే దాన్ని ఉన్నదాన్ని అధికారులు, పై అధికారులు ఎవరైనా గమనిస్తున్నారా? ఆ సిచ్యువేషన్లో అధికారులు ఎలా స్పందిస్తున్నారు? దీనికి సంబంధించినటువంటి ఇలాంటి సమాచారం అందుకున్నటువంటి క్రమంలోనే అధికారులను కూడా సంప్రదించడం జరిగింది. సదరు ఆసుపత్రి సూపరింటెండెంట్ తో పాటు మరో అధికారిని కూడా సంప్రదించినటువంటి క్రమంలోనే అది అవుట్ సోర్సింగ్ ఏజెన్సీ ఆధ్వర్యంలో ఉంటుంది, దానికి ప్రభుత్వానికి చర్యలు తీసుకునేటువంటి అవకాశం ఎలాంటిది లేదు, ఆ ఏజెన్సీ నిర్వాహకులతో పాటు అది వారి ఆధ్వర్యంలోనే కొనసాగుతుందంటూ దానికి ఏమైనా చర్యలు తీసుకోవాలంటే ఎవరైనా ఫిర్యాదు చేసినటువంటి క్రమంలోనే అది సంబంధిత మా పరిధిలో లేదు, అది ఉన్నతాధికారుల చేతిలో ఉంటుంది. అయినా కూడా అది ఏజెన్సీకి మ్యాన్ పవర్ రిక్రూట్మెంట్ కోసమే అది ఏజెన్సీ నిర్వాహకునికి సంబంధం ఉంటుంది తప్ప మాకు ఎలాంటి సంబంధం లేదు, దాని మీద మేము చర్యలు చేసుకునేటువంటి అధికారం కూడా లేదని ఇటు సూపరింటెండెంట్ తో పాటు వేరే ఇతర అధికారులు కూడా చెప్పడం జరిగింది. లక్ష్మీనాథ్.
ఏ ఏజెన్సీకి అది ఇచ్చారో మీకు ఏమైనా సమాచారం ఉందా? ఏజెన్సీ నేమ్? దానికి సంబంధించినటువంటి సమాచారం, ఎలాంటి సమాచారం కూడా బయటికి పొక్కడం లేదు. దానికి వివరాలు కూడా ఎలాంటి అధికారులు కూడా ఇవ్వడం లేదు. మరి ఈ క్రమంలోనే ఇలాంటి వసూళ్ల పర్వం వల్ల ఎంతో ఇబ్బందులు పడుతున్నటువంటి క్రమంలోనే అటు ప్రమోషన్లు రాకుండా, ఎగువ శ్రేణి జీతం కూడా రాకుండా ఉన్నటువంటి ఇలాంటి అవుట్సోర్సింగ్ ఉద్యోగానికి రాబోయే రోజుల్లో పర్మనెంట్ అవుతాయి అనేటటువంటి ఒక ఆశతోటే ఈ నిరుద్యోగులు కూడా అప్పుల పాలై అప్పులు చేసి మరి ఇలాంటి ఉద్యోగాల కోసం కూడా పోటీ పడుతున్నటువంటి పరిస్థితి ప్రస్తుతం వీరి నిరుద్యోగతత్వాన్ని కూడా మనకు ఇక్కడ ప్రస్ఫుటంగా కనిపిస్తోంది లక్ష్మీనాథ్. థ్యాంక్ యూ నరేష్.